వెల్కమ్ బ్యాక్. అది ఎస్బీఐ మెరిట్ అండ్ మీన్స్ స్కాలర్షిప్స్కి పార్ట్ టూలో మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మీరు మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ సెల్ ఫోన్లో బ్రౌజర్లో ఎస్బీఐ స్కాలర్షిప్స్ అనగానే మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో ఫస్ట్ రెన్యువల్ అప్లికేషన్, ఆల్రెడీ స్కాలర్షిప్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ లింక్ దగ్గర నుంచి రెన్యువల్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే ఇక్కడ అప్లై అయినా ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీరు స్కూలా, అండర్ గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా సెలెక్ట్ చేసుకొని దాని నుంచి వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మీకు ఏమేం కావాలి, ఫస్ట్ మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ఫస్ట్ మీ పేరెంట్స్ ఆదాయం 3 లక్షల లోపల ఉన్నాయి, మీ యొక్క మార్క్స్ 75% ఎక్కువ ఉన్నాయి అనుకుంటేనే అప్లై చేయండి. ఎస్సీ ఎస్టీస్కి రిలాక్సేషన్ చెప్పాను ఆల్రెడీ నేను. 50% మగపిల్లలకి, 50% ఆడపిల్లలకి రిజర్వ్ చేశారు. దీన్ని మీరు ఏం చేయాలంటే ఈమెయిల్ ఐడితో పాటు ప్యారలల్గా మీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ముందే చెప్తారు అప్లై చేయడానికి ముందే. క్లాస్ 2 సెమిస్టర్ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫైవ్ లేదు ఎంప్లాయ్ అయితే ఫాదర్ ఫామ్ 16A, కాలేజ్ బోనఫైడ్ అడ్మిషన్ లెటరు, మీ ఫీజు కట్టిన రసీదు, బ్యాంక్ పాస్బుక్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇక్కడ మీ ఫీ స్ట్రక్చర్తో సంబంధం లేదు. మీరు గవర్నమెంట్ కాలేజీలో చదివినా కూడా మీకు స్కాలర్షిప్ శాంక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం అప్లై నవ్ అని కొట్టంగానే నెక్స్ట్ విండోలో మెనూ ఓపెన్ అవుతుంది. కాకపోతే నేనేం చేశానంటే ఆల్రెడీ ఒక స్కాలర్షిప్ అప్లై చేస్తున్నాం కాబట్టి నాకు ఈ మెనూ వచ్చింది. మీకు ఈ మెనూ రాదండి. మీకు ఏమవుతుందంటే సైన్ ఇన్ ఆర్ క్రియేట్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే సైన్ అవ్వండి. మీరు ఫ్రెషర్ అయితే క్రియేట్ అకౌంట్ అని మెనూ వస్తుంది. నాకు రాదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కాబట్టి. ఈ క్రియేట్ అకౌంట్లో ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీ పేరు, ఇంటి పేరు టైప్ చేయాలి. తర్వాత మీ మెయిల్ ఐడి టైప్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ మీ ఓన్గా క్రియేట్ చేయాలి. ఈమెయిల్ ఐడి ప్రైవేట్గా పాస్వర్డ్ కాకుండా మీ ఓన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక మీరు క్రియేట్ అకౌంట్ అనగానే మీ మెయిల్కి 6 డిజిట్స్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ అక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఈ మెనూ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్లికేషను నేను కంటిన్యూ చేస్తాను. దీంట్లో స్కూల్ అండర్ గ్రాడ్యుయేట్ అని ఇక్కడ వస్తుంది. సో నేను అండర్ గ్రాడ్యుయేట్ తీసుకుంటున్నాను. అండర్ గ్రాడ్యుయేట్ తీసుకున్నప్పుడు ఏమేం కావాలి, నెంబర్ స్టేజెస్ చూడండి. స్కాలర్షిప్ డీటెయిల్స్ ఫస్ట్ది అయిపోయింది. మొత్తం 10 స్టెప్స్ చూడండి, స్టెప్ 10 ఉంటాయి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ మీ పర్సనల్ డీటెయిల్స్. ప్రతి లెవెల్లో ప్రతి పేజీ కూడా సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలి. నెక్స్ట్ మీ అడ్రస్, ఎడ్యుకేషను, ఫ్యామిలీ, రెఫరెన్సు, బ్యాంక్ పర్టికులర్స్, అడిషనల్ డెబిట్స్, ఇలా డాక్యుమెంట్స్ వస్తాయి. సో అండర్ గ్రాడ్యుయేట్ కొడుతున్నాను. క్లిక్ చేసిన తర్వాత మన సెకండ్ పేజీ పోతున్నాం. సేవ్ అండ్ కంటిన్యూ అన్నాం కదా, సేవ్ చేసుకుంటాం. ఇక్కడ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, నా పేరెంట్స్ ఇన్కమ్, మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్సు, వాట్సాప్ నెంబరు, ఆల్టర్నేటివ్ నెంబరు, జెండరు, క్యాస్టు, సో ఫిజికల్ హ్యాండిక్యాప్డా, మీ పేరెంట్స్ స్టేట్ ఏంది, సిబ్లింగ్స్ ఉన్నారా, ఆధార్ ఐడి, ఇది టైప్ చేయాలి. టైప్ చేసినాక సేవ్ చేసి కంటిన్యూ అవ్వండి. మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అది నా రెంటల్ అయితే రెంటల్ అడ్రస్, మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ అవ్వండి. ఇది అయిన తర్వాత మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనం 10th ఎంత వచ్చింది, ఎక్కడ చదివారు మీరు, మీ మార్క్స్ స్కోరింగ్ ఎంత, ఇంటర్, హెచ్ఎస్సి అంటే నేను గ్రాడ్యుయేట్కి అప్లై చేస్తున్నాను, అండర్ గ్రాడ్యుయేట్, ఇంటర్మీడియట్, మీ మార్క్స్, ఏ సంవత్సరం పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, కరెంట్ ఏ కోర్స్, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు, మీ డీన్, మీ ప్రిన్సిపాల్ కానీ హెచ్ఓడి కానీ మీ డీన్ ఫోన్ నెంబరు, ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబరు, ఏ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, అకాడమిక్ ఇయర్, ఏ సెమిస్టర్లో ఉన్నారు, ఈ డేటా అంతా టైప్ చేసుకుంటారు వాళ్ళు స్టెప్ బై స్టెప్. మీ ట్యూషన్ ఫీజు కట్టుంటే ట్యూషన్ ఫీజు ఎంత అయింది, హాస్టల్ ఉంటే హాస్టల్ ఫీ ఎంత ఉంది, అకాడమిక్ ఫీ ఎంత అయింది, తర్వాత ఇంకా అదర్ ఫీజెస్ ఏమైనా ఉన్నాయా, ఈ డేటా అంతా ఎంటర్ చేయండి. తర్వాత ఇదేనాక సేవ్ అండ్ కంటిన్యూ. ప్రతి పేజీ కూడా సేవ్ అండ్ కంటిన్యూ. గార్డియన్, మీ పేరెంట్ రిలేషన్ ఏమవుతారు, ఆయన ఇన్కమ్ ఏంటి, ఆయన మొబైల్ నెంబర్ ఒకటి, లేదా సెకండ్ గార్డియన్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి సెకండ్ గార్డియన్ అప్లై చేయండి. ఈ స్టెప్ అయినాక ఇద్దరు రెఫరెన్సెస్ కావాలి. ఇద్దరు పర్సన్స్, వ్యక్తుల యొక్క రిఫరెన్సెస్ కావాలి. వాళ్ళ పేరు, మొబైల్ నెంబరు, మీకు రిలేటివ్నా. రిలేటివ్ అయితే రిలేటివ్ అనండి. రిలేటివ్ కాకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసేసి క్లాస్ టీచరా, ప్రొఫెసరా, డీనా, డైరెక్టరా, ప్లేస్మెంట్ ఆఫీసరా, ఎవరో ఒకళ్ళు మీకు తెలిసిన వాళ్ళ డేటా ఇవ్వాలి. నెక్స్ట్ మీ బ్యాంక్ పర్టికులర్స్, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి నెంబరు, ఏ బ్రాంచి, ఏ బ్యాంకు, ఇది సేవ్ చేసుకోండి. ఎడిషన్ ఇది సేవ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఎప్పటికి అప్డేట్ అయి ఉంటుంది ఈ డేటా. నెక్స్ట్ స్కాలర్షిప్స్ కూడా అప్డేట్ ప్రతిసారి ఎంటర్ చేయనక్కర్లా. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంచెం మీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఏంటి, టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్.
మీకు ఏమైనా స్కాలర్షిప్స్ అవార్డ్స్ అయినాయా అది ఇన్ఫామ్ చేయాలి. గవర్నమెంట్ ప్రైవేట్ స్కాలర్షిప్స్ అని లాస్ట్ ఇయర్ కానీ ఎక్కడ మీకు వెళ్ళని తీసుకున్నారా, మీరు ఫీజు కట్టారా, తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, మీ గోల్ ఏంటి, మీ మోటివేషన్, ఈ డేటా, మీ పర్సనల్ జస్ట్ మీ ఒపీనియన్, మీ కెరీర్ గోల్స్ ఏంటి, భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారు, వాలంటరీ ఏం చేశారా మీరు, ఈ స్కాలర్షిప్ ఎలా తెలిసింది మీకు, మీ ఫైనాన్షియల్ సపోర్ట్ అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ వాట్ సపోర్ట్, మీకు ఏ సపోర్ట్ కావాలి, సో నువ్వేమైనా స్కిల్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా, సో నీ ప్రైమరీ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్, తర్వాత ఇక్కడ ప్రొఫైల్ లింక్ వచ్చేసరికి లింక్డ్ ఇన్లో ఉన్నారా, ఫేస్బుక్ ఇన్స్టాకా ట్విట్టరా, ఈ డేటా ఇవ్వాలి. ఇది ఇచ్చినాక ఇక్కడ అసలు వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సి మీ ఫోటోగ్రాఫ్ అప్లై చేయాలి. చూజ్ ఫైల్ మీ సిస్టంలోనే పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు ఆ రెజల్యూషన్ ఎంత ఉండాలండి, 300 KB లోపల ఉండాలి మీ ఫోటో. జేపీజీ కానీ పిఎన్జీ పీడిఎఫ్ కూడా అలౌ చేస్తారు. సో మీ ఫోటో ఎంత ఉండాలి, రెజల్యూషన్ 300 KB లోపలే ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అది ఇక్కడ చూస్ అనగానే అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ బోత్ సైడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, పాస్పోర్ట్ ఉంది, ఇక్కడ మీరు మీ ఐడెంటిటీ కార్డు పెట్టాలన్నమాట. పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, స్టూడెంట్ ఐడి కానీ, దీన్ని ఇది ఎంత ఉండాలి, మ్యాక్సిమం 2 MB. ఇలా మీరు అన్నీ చూసుకుంటే ఏ డాక్యుమెంట్ పెట్టాలి, ఎంత రెజల్యూషన్ ఉండాలి, ఏ ఫార్మాట్ ఉండాలి, ఇక్కడ 1 by 1 మీరు చూసుకుంటా సేవ్ చేసుకుంటా వచ్చేసేయండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టిన తర్వాత అకాడమిక్ రికార్డ్స్ సంబంధించిన ఇక్కడ ఈ పేజ్ మొత్తం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ ఫైనాన్షియల్ మీ ఇన్కమ్ ప్రూఫ్, ఇది కూడా సేవ్ అండ్ కంటిన్యూ క్రియేట్ చేయండి. చేసిన తర్వాత మీరు వెరిఫై యువర్ పర్టికులర్స్, నేను చేయలేదు కాబట్టి నాకు వెరిఫికేషన్ రావట్లేదు. మెయిల్ ఐడి వెరిఫై చేయండి, ఫోన్ నెంబర్ వెరిఫై చేయండి. ఇక్కడ మీకు ఒకసారి ఓటీపీలు వస్తాయి ప్రతిదానికి కూడా. మీ ఆధార్ నెంబర్కి కేవైసీ వస్తుంది, మెయిల్ ఐడి వస్తుంది, మీ ఇవన్నీ మీరు కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫైనల్గా డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఇవన్నీ 4 టిక్ చేసి సబ్మిట్ చేయగానే మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. వాళ్ళు ప్రాసెస్ చేసి ఇప్పుడు సెప్టెంబర్ 4 లాస్ట్ డేట్ కాబట్టి ఆ తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఏ స్కాలర్షిప్ అయినా 9th to 12th కానీ, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, ఐఐటి, ఐఐఎం, ప్రపంచ దేశాలు ఎక్కడ మీరు చదువుతున్నా కూడా ప్రాసెస్ ఇదే. అప్లై చేసి పెట్టేయండి, ఒక ఐడియా వస్తుంది మీకు. మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తుంది, మీ ఫ్రెండ్స్కి, కోలీగ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఎప్పుడు కూడా మీరు 2-3 సార్లు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, ఉన్న టెక్నికల్ సబ్జెక్ట్స్ తెలుస్తుంది, మీకు ఆర్థిక సహాయం ఇన్ టైం అందుతుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.